4వ డివిజన్ రాజేంద్ర నగర్ లో 23 లక్షలతో ఆధునీకరించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తణుకు పరిశీలకులు నక్కా చిట్టిబాబు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యబాబు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ హాల్స్ ను సచివాలయాలుగా మార్చడం వల్ల బలహీన వర్గాల ప్రజలు వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశాలు కోల్పోయారన్నారు. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వెనుక ప్రధాన ఉద్దేశం పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో కార్యక్రమాలు నిర్వహించుకునే వేదిక కల్పించడమేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సచివాలయాలకు ప్రత్యామ్నాయ భవనాలను గుర్తించి కమ్యూనిటీ హాల్స్ను తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ కమ్యూనిటీ హాల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా భవనానికి అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు వివాహాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూలంగా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డివిజన్ కమిటీ అధ్యక్షుడు గుత్తుల రమేష్, జక్కంపూడి అర్జున్, టీఎన్టీయూసీ జిల్లా నాయకులు యాళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. 4వ వార్డులో ఇవి కమ్యూనిటీ హాల్స్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కమ్యూనిటీ హాల్స్గా ఉన్న వీటిల్ని గత ప్రభుత్వంలో సచివాలయాల కింద నిర్మాణం చేసుకోవడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ని నిర్మాణం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల్లో వారు ఏదైనా కార్యక్రమాలు, అది ఇంట్లోది ఒక వివాహ కార్యక్రమం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, చేసుకోవడానికి అతి తక్కువ ధరలోని ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వాలు నిర్మించుకున్నాయి. గత ప్రభుత్వంలో ఏం చేశారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి హుటాహుటిన నగరంలో ఉన్న అన్ని కమ్యూనిటీ హాల్స్ని సచివాలయాలు చేసేసారు. మరి చేసినప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమున్నాయి, వాళ్ళు వెళ్ళి ఎక్కడో చెరుకూరులోనో ఎస్వి ఫంక్షన్ హాల్లోనో చేసుకోలేరు కదా బలహీన వర్గాలు. ఇంక లేదంటే రోడ్ల మీద చేసుకోవాలి. ఈ కూటమి వచ్చిన తర్వాత మనం ఈ సచివాలయాలకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నది ఆలోచించి 4వ వార్డులోని ఏదైతే కొన్ని నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలని సచివాలయాలను తరలించి